హాయ్ హలో ఫ్రెండ్స్, వీడియోలో వెన్ ద ఫోన్ రింగ్స్ అనే న్యూ కొరియన్ డ్రామా పార్ట్ 1 చూద్దాం. ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్ స్టార్టింగ్ లోనే మన సిరీస్ లో హీరో అయిన సా ఇయోన్ అప్పుడే కార్ దిగి ఒక పార్టీకి అటెండ్ అవ్వడానికి లోపలికి వెళ్తూ ఉంటాడు. వెళ్ళగానే అక్కడ వాళ్ళందరూ సా ఇయోన్ ని చూసి ఎవరితను ఇంత హ్యాండ్సమ్ గా ఉన్నాడు, సూపర్ గా ఉన్నాడు అని చెప్పేసి అందరూ సా ఇయోన్ గురించే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇంకో డైరెక్షన్ నుండి మన సిరీస్ లో హీరోయిన్, తన పేరు వచ్చేసి హుయిజు, తను కూడా నీట్ గా రెడీ అయిపోయి వచ్చి సా ఇయోన్ పక్కన నిలబడుతుంది. వాళ్ళిద్దరిని అలా పేరుగా చూసి ఎవరి అమ్మాయి, కొంప తీసి సా ఇయోన్ వైఫ్ తినేనా ఏంటి అని చెప్పి వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. సా ఇయోన్ ఇలా చెప్తాడు హుయిజుతో, వాళ్ళ మాటలను అస్సలు పట్టించుకోకు, వాళ్ళు నా గురించే మాట్లాడుకుంటారు, నీ గురించి కాదు, సో నువ్వు ధైర్యంగా నాతో పాటు నడువు అని చెప్పేసి ఇద్దరు స్టెప్స్ ఎక్కుతూ పైకి వెళ్తూ ఉంటారు. కట్ చేస్తే మనకి ఫ్యూ డేస్ బ్యాక్ ఏం జరిగిందో చూపిస్తారు. ఫ్యూ డేస్ బ్యాక్ హెచ్పిసి అనే న్యూస్ ఛానల్లో లైవ్ న్యూస్ చూపిస్తూ ఉంటారనమాట. యాంకర్ నేమ్ వచ్చేసరికి యూరి. తను ఒక లైవ్ న్యూస్ చేస్తూ ఉంటుంది. పక్కనే మన హుయిజు కూడా ఉంటుంది. తను సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ గా వర్క్ చేస్తూ ఉంటుంది. హుయిజు ఒక కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటుంది. వాళ్ళ కంపెనీకి ఆ రోజు ఆ ప్రాజెక్ట్ వస్తే, సో అందుకే అక్కడ సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ గా వర్క్ చేయడానికి హెచ్బిసి న్యూస్ ఛానల్ కి వెళ్తుంది. సో యూరి ఏదైతే చెప్తూ ఉంటుందో తను అదే లైవ్ లో సైన్ లాంగ్వేజ్ ట్రాన్స్లేటర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. తను అస్సలు మాట్లాడదనమాట. యాక్చువల్లీ తనకి మాటలు వచ్చు, బట్ ఆ విషయం ఎవరికి తెలియదు కూడా. అంతా సైన్ లాంగ్వేజ్ లోనే చూపిస్తూ ఉంటుంది, అలానే మాట్లాడుతూ ఉంటుంది అందరితో. సో ఇంకా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ తనకి మాటలు రావని చెప్పేసి అనుకుంటారు. అలా లైవ్ న్యూస్ జరిగే అప్పుడు ఏదో నెట్వర్క్ ప్రాబ్లం అయిపోయి హుయిజుది తను సైన్ లాంగ్వేజ్ లో చూపిస్తూ ఉంటే అది ఒక స్క్రీన్ లో ఫ్రీజ్ అయిపోతుంది అనమాట. అక్కడ షూట్ చేసే వాళ్ళందరూ ఏమైందని చెప్పేసి టెక్నికల్ ఇష్యూ ఏంటా అని చెప్పి వాళ్ళు రెక్టిఫై చేసుకుంటూ ఉంటారు. అందుకే ఇక వెంటనే లైవ్ న్యూస్ ని ఫాస్ట్ గా వాళ్ళు కంప్లీట్ చేసేస్తారు. ఆ లైవ్ అవ్వగానే కెమెరామ్యాన్ దగ్గరికి వచ్చి ఒక అతను ఇలా చెప్తూ ఉంటాడు, ప్రెసిడెంట్ ఆఫీస్ లో స్పోక్ పర్సన్ అయిన సా ఇయోన్ లైవ్ మాట్లాడబోతున్నాడంట, వెంటనే మనం ఆ వీడియో చూడాలి. సో ఇంతలో మన యూరి ఏమంటుందంటే, సా ఇయోన్ గురించి ఈ రోజు నాకు చాలా సార్లు వినిపిస్తుంది, ఏంటో అర్థం కాలేదు, నేను చాలా లక్కీ అనుకుంటా, చాలా సార్లు చూస్తున్నాను అని చెప్పేసి తను అంటూ ఉంటుంది. యాక్చువల్లీ యూరి సా ఇయోన్ కి పెద్ద ఫ్యాన్ అనమాట. సా ఇయోన్ అంటే తనకి క్రష్, అలాగే చాలా ఇష్టం కూడా. ఒక అతను హుయిజు దగ్గరకు వచ్చేసి, మీ వర్క్ కంప్లీట్ అయిపోయింది, మీరు ఇక వెళ్ళొచ్చు అని చెప్పి తనతో చెప్తారు. సరే ఇక వెళ్దామని చెప్పేసి తను అన్ని రెడీ చేసుకుంటుంది. తను ఇక వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు సడన్ గా సాయుంది వీడియో స్టార్ట్ అవుతుంది అనమాట. అక్కడ మీటింగ్ అనేది ప్రెసిడెంట్ ఆఫీస్ లో. సో వీడియో స్టార్ట్ అయిందని వీళ్ళు అనగానే సరే అని చెప్పేసి హుయిజు కూడా అక్కడే నిలబడి ఆ వీడియో చూస్తూ ఉంటుంది. ఆ న్యూస్ లో సా ఇయోన్ ఏం మాట్లాడుతూ ఉంటాడంటే, మీ అందరికి తెలిసిందే కదా, మన దేశంలో కొంతమంది పీపుల్ ని కిడ్నాప్ చేశారు. కిడ్నాప్ చేసి వాళ్ళ డిమాండ్స్ అన్ని మనకి చెప్పారు. సో నేను వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నానంటే, మన గవర్నమెంట్ తరపున, ప్రెసిడెంట్ ఆఫీస్ తరపున నేనేం చెప్దాం అనుకుంటున్నానంటే, వాళ్ళు ఏవైతే డిమాండ్ చేశారో అవన్నీ ఇవ్వడం కుదరదు, జరగదు. మన గవర్నమెంట్ మనకి ప్రామిస్ చేస్తుంది, ఎవరైతే కిడ్నాప్ అయ్యారో వాళ్ళందరినీ క్షేమంగా మేము తిరిగి తీసుకొస్తాం, ఎవరు వర్రీ అవద్దు అన్నట్టు దాంట్లో చెప్తూ ఉంటాడు ఆ కాన్ఫరెన్స్ లో. ఆ మీటింగ్ అయిపోయిన తర్వాత హుయిజు అక్కడ నుండి వెళ్ళిపోతుంది అనమాట. సో మీటింగ్ అవ్వగానే అక్కడంతా కెమెరాస్ ఆఫ్ చేయమని చెప్పేసి అఫీషియల్ గా కాకుండా నాన్ అఫీషియల్ గా సా ఇయోన్ అక్కడ ఉన్న ప్రెస్ రిపోర్టర్స్ తో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అక్కడ హెచ్బిసి ఛానల్ ప్రెస్ రిపోర్టర్ కూడా ఒక అతను ఉంటాడు. అతని పేరేంటంటే జిన్ అనమాట. సా ఇయోన్ ఏం చెప్తాడంటే, ఈ న్యూస్ ని మీరు మన కంట్రీ నుండి ఎవరు ఏ న్యూస్ ఛానల్ వాళ్ళు స్ప్రెడ్ చేయొద్దు అన్నట్టు చెప్తే వెంటనే హెచ్బిసి రిపోర్టర్ జిన్ ఏం చెప్తాడంటే, ఈ న్యూస్ ఆల్రెడీ అబ్రాడ్ లో ఆల్రెడీ చెప్పేశారు, సో మేము చెప్పినంత మాత్రాన న్యూస్ లో స్ప్రెడ్ అయిపోయింది, జనాలకి తెలుస్తుంది, అందరూ పానిక్ అయిపోతారు కదా అన్నట్టు అంటే సా ఇయోన్, అవును అవుతారు, అవ్వరు అని చెప్పి నేను అనట్లేదు, బట్ మన సైడ్ నుండి అట్లీస్ట్ న్యూస్ ఆపగలిగితే అవన్నీ ఫాల్స్ న్యూస్ అని చెప్పి వాళ్ళు అనుకుంటారు కదా అన్నట్టు సా ఇయోన్ క్లియర్ గా చెప్తాడనమాట. ఆ మాట చెప్పేసి ఆ కాన్ఫరెన్స్ ని అంతటితో ఎండ్ చేస్తారు. కట్ చేస్తే మనకి హుయిజు ఇంకా వాళ్ళ అమ్మగారు, సా ఇయోన్ వాళ్ళ అమ్మగారు ముగ్గురు కూర్చుని ఇలా మాట్లాడుకుంటూ ఉంటారనమాట. యాక్చువల్లీ సా ఇయోన్ వాళ్ళ అమ్మగారు హుయిజుతో ఏం చెప్తూ ఉంటుందంటే, నీకు ఆల్రెడీ చెప్పాను కదా, మా అబ్బాయిని ఆల్రెడీ మ్యారేజ్ చేసుకున్నావు, నేను వర్క్ చేయొద్దు, బయట జాబ్కి వెళ్ళొద్దు అంటే చెప్పిన మాట వినవు, బయటకు వెళ్తావు, ఒకవేళ ఎవరికైనా తెలిసిపోయింది అనుకో సా ఇయోన్ వైఫ్ ని నువ్వే అని చెప్పేసి ఎలా ఉంటుంది చెప్పు, మీరేనే చెప్పొచ్చు కదా అని చెప్పేసి హుయిజు వాళ్ళ అమ్మగారిని అంటూ ఉంటారు. హుయిజు వాళ్ళ అమ్మగారు నేను చూసుకుంటాను పర్లేదు అని చెప్పేసి అంటూ ఉంటారనమాట. సో సా ఇయోన్ వాళ్ళ అమ్మగారు హుయిజుతో, ఏంటి నార్మల్గా నువ్వు సరిగ్గా మాట్లాడవు కదా, ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటున్నావు, ఎంతవరకు వచ్చింది, ఇప్పుడు మాట్లాడగలుగుతున్నావా అంటే హుయిజు వాళ్ళ అమ్మగారు, నీకు కూడా అదే కావాలి కదా, మా అమ్మాయి మాట్లాడకుండా ఉండడమే, ఎక్కడ మాట్లాడేస్తే తను సా ఇయోన్ వైఫ్ అని చెప్పి అందరికి తెలిసిపోతుందని, సో తను సైలెంట్ గా ఉండడమే మీకు బెస్ట్ అనుకుంటా అన్నట్టు వాళ్ళ అమ్మగారు అంటారు. ఇక సా ఇయోన్ వాళ్ళ అమ్మగారు సైలెంట్ గా బయటకు వెళ్ళిపోతారనమాట. యాక్చువల్లీ మన హీరో సా ఇయోన్ కి, హీరోయిన్ కి, హుయిజుకు ఆల్రెడీ 3 years బ్యాకే మ్యారేజ్ అవుతుంది. సాయిన్ వాళ్ళ
అమ్మగారు బయటికి వెళ్ళిపోగానే హుయిజు వాళ్ళ అమ్మగారు హుయిజుతో అసలు నీ ప్రాబ్లం ఏంటి, చెప్పిందేంటి, వర్క్ చేయకుండా ఉండలేవా, ఏమన్నా మనీ తక్కువగా ఉన్నాయా, ఇంత ఆస్తుండి కూడా ఎంతో వర్క్ చేస్తానని చెప్తావు, అలాగే మీ అక్కతో పెళ్ళవలసింది ఆ సాయియోన్కి, అనుకోకుండా నీతో అయింది, కనీసం ఒక అబ్బాయి మనసు కూడా గెలుచుకోలేకపోతున్నావు, 3 years అయింది, నువ్వు ఇంకా ప్రెగ్నెంట్ కూడా కాలేదు, అలాగే చెప్పిన మాట కూడా వినవు అసలు, చుంగూన్ డైలీ న్యూస్ చైర్మన్ సెకండ్ డాటర్ నువ్వు, ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు, మనసులో అది పెట్టుకో అన్నట్టు వాళ్ళ అమ్మగారు అలా చెప్పేసి వెళ్ళిపోతారు. సో తనకి చాలా బాధేస్తూ ఉంటుంది అనమాట. కిందకు వచ్చేసి కారులో కూర్చొని దాని గురించి బాధపడుతూ ఉంటుంది మన హుయిజు. ఇక సరే అని చెప్పేసి ఇంటికి వెళ్దామని చెప్పి కార్ స్టార్ట్ చేస్తుంది. వెళ్ళేప్పుడు తన కార్లో ఏవో కొన్ని తప్పుగా జరగడం తను అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. ఆటోమేటిక్గా రేడియో స్విచ్ అయిపోవడం, తన మ్యాప్స్ పెట్టుకుంటే వేరే డైరెక్షన్కి వెళ్ళడం తనకు అర్థం కాదనమాట. అలాగే కార్ ఆపుదామని చెప్పేసి ట్రై చేస్తూ ఉంటే కార్ కూడా ఆగదు. ఒక పక్క వర్షం పడుతూ ఉంటుంది. ఆటోమేటిక్గా కార్ స్పీడ్ పెరిగిపోతూ ఉంటుంది. అసలు తను కంట్రోల్ చేయలేకపోతుంది అనమాట. అప్పుడే తనకు ఒకటి గుర్తొస్తుంది. సో దాంట్లో ఆటోమేటిక్ కంట్రోల్ కూడా ఉంది, పైగా ఆ కార్ని హ్యాక్ చేసే ఛాన్స్ కూడా ఉంటుందని చెప్పేసి, సో ఎవరో తన కార్ని హ్యాక్ చేశారని తనకు అర్థమవుతుంది. కార్ని కంట్రోల్ చేయడానికి తను చాలా ట్రై చేస్తుంది. సడన్ గా కార్ ఆగుతుంది అనమాట. అప్పుడే ఎదురుగా ఒక లారీ ఫోర్స్ గా వస్తూ ఉంటుంది కార్ వైపే. తనకి చాలా భయపడిపోయి గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. సో ఒక్క సెకండ్ లో ఆ లారీ అనేది కారుకి ఢీ కొట్టకుండా పక్కగా వెళ్ళిపోతుంది అనమాట. అమ్మయ్య బ్రతికిపోయాను అనుకొని డోర్ ఓపెన్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటే డోర్స్ ఓపెన్ అవ్వవు. తనకి ఏం చేయాలో ఏమీ అర్థం కాదు. అప్పుడే సడన్ గా ఆ వర్షంలో మాస్క్ వేసుకొని ఒక అబ్బాయి ఆ కార్ దగ్గరకు వచ్చేసి లోపలికి ఎక్కేస్తాడు. సాయియోన్ ఆ టైంలో ఆఫీస్లో ఉంటాడు. సో ఆ కిడ్నాపర్ ఏం చేస్తాడంటే సాయియోన్కి కాల్ చేస్తాడు. ఫోన్ పక్కనే ఉంటుంది. సాయియోన్ పక్కన తన ఆఫీస్లో మెంబర్ అయినా తన కింద వర్క్ చేసిన డోజే అక్కడే ఫైల్ చూపిస్తూ ఉంటాడు. డోజేని చెప్తాడు మీకు కాల్ వస్తుందని చెప్పేసి. ఏంటా అని లిఫ్ట్ చేస్తే ఫోన్లో ఆ కిడ్నాపర్ ఎవరైతే హుయిజీ కార్ ఎక్కారో ఆ కిడ్నాపర్ కాల్ చేసి ఇలా చెప్తాడు, నేను నీ వైఫ్ ని చంపైపోతున్నాను అని చెప్పేసి. అప్పుడే సడన్ గా బ్యాటరీ అయిపోయి కాల్ కట్ అయిపోతుంది అనమాట. నా వైఫ్ అసలు నా వైఫ్ ఎవరో తన పేరేంటో ఎలా ఉంటుందో ఎవరికి తెలీదు, ఇతనికి ఎలా తెలుసు, ఏదో ఫ్రాడ్ కాల్ అయి ఉంటుందని చెప్పేసి వెంటనే తను ఏం చేస్తాడంటే వాళ్ళ అమ్మగారు కాల్ చేసి కనుక్కుంటే మార్నింగ్ చూసాను తను వెళ్ళిపోయినట్టుంది అన్నట్టు వాళ్ళ అమ్మగారు చెప్తారు. సో వెంటనే హుయిజు వాళ్ళ అమ్మగారు కూడా కాల్ చేస్తాడనమాట. హుయిజు వాళ్ళ అమ్మగారు ఏం చెప్తారంటే ఇక్కడే ఉంది, డిన్నర్ చేసిన తర్వాత నేనే తను డ్రాప్ చేస్తాను అన్నట్టు వాళ్ళ అమ్మగారు లేకపోయినా అలా చెప్పి కవర్ చేస్తుంది. ఇక సాయియోన్ ఏమనుకుంటాడంటే ఓ నా వైఫ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లోనే ఉంది సేఫ్ గా, ఇది కన్ఫర్మ్ గా ఫ్రాడ్ కాల్ అయి ఉంటుంది అని చెప్పేసి, అయినా కూడా ఎందుకు వచ్చిన గోలా అని చెప్పి బయటికి వెళ్ళి వాళ్ళ టీంలో నెంబర్ చెప్పేసి నెంబర్ ని ట్రేస్ చేయండి అన్నట్టు చెప్తాడు. లోపలికి వచ్చి చూస్తే మళ్ళీ తన ఫోన్ కి అదే నెంబర్ నుండి కాల్ వస్తూ ఉంటుంది అనమాట. ఏంటా అని చెప్పేసి మన హీరో సాయియోన్ కాల్ లిఫ్ట్ చేస్తాడు. ఆ కిడ్నాపర్ ఏం చెప్తాడంటే నేను నీ వైఫ్ ని చంపేస్తానని చెప్పాను, నువ్వేంటి అలా కాల్ కట్ చేస్తావు అన్నట్టంటే సాయియోన్ నవ్వుతూ అవునా చంపేసేయి, నేను చాలా బిజీగా ఉన్నాను, నా టైం ఎందుకు వేస్ట్ చేస్తావు, చంపేసేయి, నీకేదనిపిస్తే అదే చేయన్నట్టు చెప్తూ ఉంటాడు. ఎందుకంటే తన వైఫ్ వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఇంట్లో సేఫ్గా ఉందని చెప్పి వాళ్ళ అమ్మగారు అలా చెప్పారు కాబట్టి అదే అలానే అనుకుంటాడు. నా టైం వేస్ట్ చేయకు అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడనమాట. సో ఆ కిడ్నాపర్ స్పీకర్లో పెట్టి ఇదంతా హుయిజు కూడా వినిపిస్తూనే ఉంటాడు. సో హుయిజుతో ఏం చెప్తూ ఉంటాడంటే ఆ కిడ్నాపర్ ఏమనుకుంటున్నాడు అసలు ఇతను నాకు చాలా కోపం తెప్పిస్తున్నాడు, నా ఫేస్ మీదే కాల్ కట్ చేస్తాడని చెప్పేసి గట్టిగా అరుస్తూ హుయిజుని భయపెడుతూ ఉంటాడనమాట. హుయిజుతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి అసలు అలా అంటాడు, నువ్వే కదా తన వైఫ్ ఎవరు తనే మర్చిపోయాడా, అసలు భయం లేకుండా అలా మాట్లాడుతున్నాడు, నాకు బాగా కోపం తెప్పిస్తున్నాడు, అసలు ఈ ఫోన్ ఎలాంటిదో తెలుసా, ఆటోమేటిక్ గా VPN తో కనెక్ట్ అయి ఉంటుంది, ఈ ఫోన్ అసలు ట్రేస్ చేయలేము ఎక్కడో చూపిస్తుంది, అలాగే వాళ్ళు కనుక ట్రేస్ చేయాలనుకుంటే అట్లీస్ట్ ఈ ఫోన్ తో 10 minutes కన్ఫర్మ్ గా మాట్లాడితేనే వాళ్ళు 10 minutes తర్వాత ట్రేస్ చేయగలరు. సో అలాగే వాయిస్ మాడ్యులేషన్ కూడా ఉంది, ఎవరు మాట్లాడినా ఒకే వాయిస్ లో వెళ్ళిపోతుంది. సో ఫోన్ చేసింది ఎవరో కనిపెట్టడం ఇంపాసిబుల్, నీ హస్బెండ్ ఏం చేయలేడు, కావాలంటే ఇక్కడే నేను చంపేయచ్చు అన్నట్టు మాట్లాడుతూ ఉంటాడు. సరే మళ్ళీ ట్రై చేద్దామని చెప్పేసి ఆ కిడ్నాపర్ సాయియోన్కి కాల్ చేస్తూ ఉంటే లిఫ్ట్ చేయడనమాట. ఇక కిడ్నాపర్ కోపం వస్తూ ఉంటుంది. సో నైఫ్ తీసుకొని హుయిజు సీట్ వెనకాల పొడుస్తూ ఉంటాడనమాట, ఎందుకు ఇలా చేస్తున్నాడని చెప్పేసి. అలా అటాక్ చేస్తూ ఉన్నప్పుడు అనుకోకుండా హుయిజు నెక్కు కూడా ఆ నైఫ్ అనేది కట్ అయిపోతుంది, పాపం బ్లడ్ కూడా వస్తూ ఉంటుంది. మళ్ళా ఫోన్ అలా ట్రై చేస్తూ ఉంటే సాయియోన్ సెక్రటరీ ఉన్నాడు కదా డోజే, తనే కాల్ లిఫ్ట్ చేస్తాడనమాట. సాయిన్ వెంటనే ఏంటి చెప్పాను కదా లిఫ్ట్ చేయొద్దని, ఎందుకు లిఫ్ట్ చేసావు, సరే ఇటు ఇవ్వు అని చెప్పేసి ఫోన్ తీసుకుంటాడు మాట్లాడడానికి. కిడ్నాపర్ ఇలా అంటాడు, ఏంటి భయం లేకుండా నా కాల్ని లిఫ్ట్ చేయవా అంటే సాయియోన్ ఏంటి నేను నీకు ఇప్పుడు భయపడాలా, నువ్వు చంపేసిన తర్వాత నాకు కాల్ చేయి, డెడ్ బాడీ నేను తీసుకెళ్తాను, ఇప్పుడైతే నాకెందుకు చేసిన టైం వేస్ట్ చేస్తావు, పెట్టే ఫోన్ అని చెప్పేసి కాల్ కట్ చేస్తాడు. ఆ మాటలకి హుయిజుకి చాలా అంటే చాలా కోపం వస్తుంది. ఎందుకంటే
అంటే నేను చనిపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాడు ఇతను. అసలు నా హస్బెండేనా, అసలు ఏం మనిషి ఇతను అని చెప్పేసి చాలా అంటే చాలా కోపం వస్తుందన్నమాట. తనకే తెలియకుండా ఇక ఫుల్ స్పీడ్లో కార్ని నడపడం స్టార్ట్ చేస్తుంది. ఎన్నుకున్న కిడ్నాపర్ కూడా చిన్నగా నడపని చెప్పేసి అరుస్తూ ఉంటాడు. సో స్పీడ్ బ్రేకర్ వస్తున్నా బాగా ఫాస్ట్గా నడపడంతో కార్ ఒక్కసారిగా ఫ్లిప్ అవుతుంది అనమాట, ఎగిరి పడుతుంది కిందకి. అప్పుడే రేడియోలో ఏం చెప్తూ ఉంటారంటే, ఏదైతే మన పీపుల్ని కొంతమంది కిడ్నాప్ చేశారు కదా, వాళ్ళని సేఫ్గా వాళ్ళు రిలీజ్ చేశారు. సో వాళ్ళందరూ సేఫ్గా మన కంట్రీకి తిరిగి వస్తున్నారు. ఇదంతా సాయి వల్లే జరిగింది. ఈ ప్రాబ్లం ఇంతటితో సాల్వ్ అయిపోయింది అని చెప్పేసి రేడియోలో చెప్తూ ఉంటారు. ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది కాబట్టి వాళ్ళు ఒక మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టేసి అన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ చెప్పేస్తారనమాట. ఇంతటితో మనకి పార్ట్ 1 కంప్లీట్ అయిపోతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, కామెంట్ చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ మరి.